Right. So welcome to all. Today is wonderful topic about a self discipline. సో సెల్ఫ్ డిసిప్లిన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. సో మనం ఏది మొదలు పెట్టినా ఫస్ట్ థింగ్ వచ్చేసి సెల్ఫ్ డిసిప్లిన్. సో అదే మనకి ఏంటి ఫ్యూచర్ అనేది అనమాట. మన సక్సెస్ కావాలంటే సో సెల్ఫ్ డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో సెల్ఫ్ డిసిప్లిన్ ఎలా వస్తుంది, ఏ రకంగా మనం దాన్ని అక్వైర్ చేయాలా, తర్వాత దాని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంది, మనలో ఉందా లేదా, జస్ట్ క్వశ్చన్ చేసుకుంటూ ఫ్యూచర్ అనేది డిసైడ్ అవుతుంది అనమాట. అండ్ వన్ థింగ్ ఈజ్ సెటింగ్ గోల్. సో గోల్ సరిగ్గా పెట్టుకోవడం. సో ఫస్ట్ థింగ్ ఈజ్ విజన్ గోల్ బోర్డ్ చేయమని చెప్పాను, ప్లానింగ్. సో కొంతమంది చేసుకున్నారు, కొంతమంది చేయలేదు, నో ప్రాబ్లం. సో కొంతమందికి లేట్ గా కావాలేమో అచీవ్మెంట్, కొంతమందికి అర్లీగా కావాలి అచీవ్మెంట్, కొంతమంది ఫాస్ట్ గా చేస్తున్నారు, వాళ్ళు ఫాస్ట్ గా అచీవ్ అవుతారు, కొంతమంది స్లోగా చేస్తారు, స్లోగా అచీవ్ అవుతారు. సో ఇట్స్ అప్ టు యూ, మీకు మీ ఇష్టం అది, రైట్. డైలీ ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రతిరోజు ఒక ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం పొద్దున్న లేసామా ఏం చేయాలి, రైట్, అది నిన్ననే ప్రిపేర్ చేసుకుని ఈ రోజు అప్లై చేస్తే ఇంకా బెటర్. సో డైలీ ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ కీప్ వర్కింగ్ ఆన్ ద ప్లాన్ ఫర్ గోల్ అచీవ్మెంట్. సో మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో దానిపైన వర్కౌట్ చేయడం. ఎలా వర్కౌట్ చేయడం? సో ఒక మంత్లీ 1 lakh రావాలంటే అట్లీస్ట్ మీకు నెల నెల ఒక 10,000 20,000 వచ్చే ప్లాన్ ఎలా చేసుకోవాలని చెప్పేసి మీరు సింపుల్ గా చేసుకోవచ్చు. ఆల్రెడీ మీకు ప్లాన్ ఉంది. సో ఆ ప్లాన్ ప్రకారం 10,000 ఎలా వస్తుంది అనేది మీకు తెలుసు, రైట్. ఈ 10,000 ఈ నెల వస్తే నెక్స్ట్ మంత్ 20 టార్గెట్ చేయాలా, నెక్స్ట్ మంత్ 30 టార్గెట్ చేయాలా, నెక్స్ట్ మంత్ 40 టార్గెట్ చేయాలా, ఇలా 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 వెళ్తూ అది 1 lakh ఇన్కమ్ రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ మనం దానిపైన వర్క్ చేయాలి. సో ఎట్లా ఊరినే నేను వింటున్నానులే అంటే కాదను, కాబట్టి మనం వర్క్ చేయాలా. సో డైలీ హోమ్ మీటింగ్స్ కానీ, రైట్, మీటింగ్స్ కానీ, ఇంకొకటి కానీ, మనం దానిపైన ఎక్కువ ఫోకస్ చేస్తూ కొత్త వ్యక్తులను జాయిన్ చేస్తూ సో కొత్త సేల్స్ ప్రమోట్ చేస్తూ ఈజీగా మనం ముందుకెళ్తాం. అండ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ ఇఫ్ యు ఆర్ సెల్ఫ్ డిసిప్లైన్. సో అది ఎప్పుడంటే మీరు సెల్ఫ్ డిసిప్లైన్డ్ గా ఉన్నప్పుడు మాత్రమే. స్వయం సంరక్షణ అంటాం, సారీ, స్వయం క్రమశిక్షణ అంటారు. సో మీకు క్రమశిక్షణ ఎలా? ఒక క్రమశిక్షణ అనేది ఒక టీచర్ నేర్పిస్తాడు, సో ఒక తల్లిదండ్రులు నేర్పిస్తారు, రైట్. మీరు అంత మరీ చెడిపోతే సొసైటీ నేర్పిస్తుంది, వేరేది ఏం లేదు. మరీ చెడిపోతే సొసైటీ నేర్పిస్తుంది. అందరూ చెప్పే ప్రతి ఒక్కడు చెప్పేది నువ్వు అట్లా ఉండు ఇట్లా ఉండు అని చెప్పేసి. నో. సో సెల్ఫ్ డిసిప్లిన్ ఎప్పుడైతే అవుతావో నువ్వు సక్సెస్ అవుతావు. ఎవరో చెప్తే అస్సలు కావు. 100% నాకు తెలుసు. సో క్రమశిక్షణ అనేది ఒక గురువు చెప్పింది కొంతవరకే ఉంటుంది. దాన్ని తీసుకుని రిసీవ్ చేసుకుని క్రమశిక్షణగా వెళ్ళే వ్యక్తి తనకు తానుగా సెల్ఫ్ డిసిప్లిన్ అవుతాడు. దట్ ఈస్ డిఫరెంట్. సో సెల్ఫ్ డిసిప్లిన్ వేరే, డిసిప్లిన్ వేరే. జస్ట్ అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా మళ్ళీ. సో ఎనీవన్ ల్యాకింగ్ సెల్ఫ్ డిసిప్లిన్, నో ప్లానింగ్ ఈజ్ గోయింగ్ టు వర్క్. సో సెల్ఫ్ డిసిప్లిన్ లేనటువంటి వ్యక్తి ఏ ప్లాన్ చేసుకున్నా గానీ ముందుకెళ్ళడు. అండ్ మై డియర్ ఫ్రెండ్, డిసిప్లిన్ ఈజ్ ద బ్రిడ్జ్ బిట్వీన్ గోల్స్ అండ్ అకాంప్లిష్మెంట్. మీన్స్ సో మీరు గోల్స్ కానీ ఏదైనా అచీవ్మెంట్స్ కానీ మీరు ఏదైనా కంప్లీట్ చేయాలనుకుంటే, సో డిసిప్లిన్ ఈజ్ ఎ బ్రిడ్జ్. అది ఒక మధ్యవర్తిగా పనిచేస్తుంది, బ్రిడ్జ్, వారధిగా పనిచేస్తుంది అనమాట. మీరు అక్కడ రీచ్ కావాలంటే మీకు డిసిప్లిన్ అనేది ఉండాలా. మీకు డిసిప్లిన్ అనేది ఉండాలా, సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఉండాలా. అప్పుడు మాత్రమే మీరు ముందుకెళ్తారు. అండ్ యువర్ లెవెల్ ఆఫ్ సక్సెస్ ఈస్ డిటర్మైన్డ్ బై యువర్ లెవెల్ ఆఫ్ డిసిప్లిన్ అండ్ పర్సీవరెన్స్. సో దాని ప్రత్యేకంగా డిసిప్లిన్ తో పాటు మీ కృషి కానీ, నిరంతరమైనటువంటి కృషి, సో పట్టుదలతో మీరు చేస్తూ ఉంటే సో ఆ లెవెల్ ఆఫ్ సక్సెస్ విల్ బి యువర్స్. సో మీకు ఆ అచీవ్మెంట్ అనేది దొరుకుతుంది. అండ్ సెల్ఫ్ డిసిప్లిన్ ఇస్ ద నంబర్ 1 టైప్ దట్ ఈస్ ఎసెన్షియల్ టు అకాంప్లిష్మెంట్స్. సార్ ఇవన్నీ ఒకటే కదా సార్? అవును సార్, నేను పదే పదే కొన్ని కొన్ని చెప్తాను సార్, దానికోసం అట్లీస్ట్ అన్న అప్పుడన్నా గుర్తుకుంటుంది అని చెప్పేసి. సో వెరీ ఇంపార్టెంట్. సెల్ఫ్ డిసిప్లిన్ ఈజ్ ఎ నంబర్ 1 టైప్. ఒకే ఒక లక్షణం ఏంటంటే అది సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటే మీరు గోల్స్ ని అచీవ్ చేసుకుంటారు. దెన్ వాట్ ఈస్ డిసిప్లిన్? అయితే క్రమశిక్షణ ఏంటి సార్ అని మీరు అడగచ్చు, రైట్. సో లెట్స్ కమ్ టు దట్ పాయింట్ ఓన్లీ. సో డూయింగ్ దోస్ వర్క్ విచ్ యూ డోంట్ లైక్ టు డూ, బట్ యు నో దోస్ ఆర్ ఇంపార్టెంట్ అండ్ యూ డూ దెమ్. దట్ పవర్ ఈజ్ సెల్ఫ్ డిసిప్లిన్. సో మీరు ఏదైతే పని చేసుకుంటారు అనుకోండి, మీకు ఇష్టం లేని పని ఉంటుంది ఏదో ఒక. ఇప్పుడు నేను చెప్తున్నా ఒక అసైన్మెంట్ చేయండి అంటే కొంతమందికి చాలా కష్టం అది, కానీ మీకు చాలా తెలుసు అది అది చేస్తే మంచిగా ఉంటుంది, కాన్ఫిడెన్స్ లెవెల్ వస్తుంది, ఫ్యూచర్ బాగుంటుంది. సో దీని ద్వారా నేను కొంతమందికి ప్రొజెక్ట్ అవుతాను, నాలో చేంజెస్ అనేది కనబడతాయి.
వేరే వాళ్ళకన్నా నేను చాలా బెటర్ అనిపిస్తాను అనేది మీలో ఉంది తెలుసు, అయినా కానీ మిమ్మల్ని స్టాప్ చేస్తుంటుంది, రైట్? దాన్ని ఓవర్కమ్ చేయడమే డిసిప్లైన్. దాన్ని ఓవర్కమ్ చేయడమే, దాన్ని కరెక్ట్ గా చేసుకోవడమే డిసిప్లిన్, వేరేది ఏం లే. అండ్ వై డిసిప్లిన్ ఈజ్ ఇంపార్టెంట్? డైలీ రొటీన్ వర్క్ డజంట్ రిక్వైర్ టూ మచ్ డిసిప్లిన్. సో మనం రోజువారీ చేసే పనులన్నింటికి మనకి డిసిప్లిన్ అవసరం లేదు. పొద్దున్న లేసామా, బ్రష్ చేస్తామా, మనకు చెప్పాల్సిన అవసరం లేదు, అది మనం చేస్తున్నాం. సో మళ్ళీ స్నానం చేస్తామా, ఇంకో వర్క్ చేసుకుంటామా, ఇంకో వర్క్, డైలీ చేసేటువంటి వర్క్లకి డిసిప్లిన్ అది అవసరం లేదు, అది ఆటోమేటిక్గా జరిగిపోతూనే ఉంటాయి. ఎందుకు? అది ఒక హ్యాబిట్ గా అయిపోయింది, సో అవసరం అయిపోయింది, అది ముందుకు వెళ్తూ ఉంటుంది. బట్ కొత్తదాన్ని మనం ఏదైనా మంచి ఇంపార్టెంట్ అని నేర్చుకునే టైంలో కొన్ని అబ్స్టికల్స్ మనకు అడ్డుకు వస్తాయి. ఎందుకు వస్తాయి? సో మనము ముందుకు వెళ్ళాం. బట్ ఫర్ డూయింగ్ ఎనీ వర్క్ విచ్ యు ఆర్ నాట్ మచ్ ఇంట్రెస్టెడ్, సో ఏదైనా వర్క్ చేసేటప్పుడు మీకు ఇంట్రెస్ట్ లేదనుకోండి, అప్పుడు మీకు డిసిప్లిన్ కావాలా. సో మీకు సక్సెస్ కావాలనుకోండి, అయినా లోపల ఏదో ఉంటుంది. నాకు ఎన్నో కంపెనీలు చేశాను సార్, నాకు ₹1,00,000 రాలే, సో ఇది వస్తుంది అంటారా? డౌట్ అని చెప్పే సందర్భంలో మీకు ఒక డిసిప్లిన్ అనేది కావాలా. అప్పుడు డిసిప్లిన్ ఉంటేనే మీరు ప్లాన్ చేసుకుంటారు, డైలీ ప్లాన్ కవర్ అయితే ఆ డైలీ ప్లాన్ కు బ్రిడ్జ్ గా డిసిప్లిన్ అనేది కనబడుతుంది. ఆ డిసిప్లిన్ త్రూ మీరు సక్సెస్ ని రీచ్ అవుతారు, ఆ 1 lakh ఇన్కమ్ ని మీరు రీచ్ అవుతారు. సో డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. And my dear friend, reality, what we like most have very little or no role in our goal. సో చాలా మందికి ఏంటంటే, చాలా మందిలో చాలా కొంతమంది మాత్రమే గోల్ పెట్టుకుంటారు, కొంతమంది గోల్ పెట్టుకోరు. సో ఎందుకు? వాళ్ళకి డిసిప్లిన్ లేకపోవడమో, ఇంకోటో ఇంకోటో ఏదో సమస్య ఉండొచ్చు. సో వై వి లైక్ డూయింగ్ థింగ్స్ ఇన్ విచ్ వీఆర్ ఈజీ ఫర్ అస్. సో ఎందుకు మనం చాలా మంది ఈజీగా ఉండే పనులే ఎక్కువ చేసుకుంటాం? ఎందుకు? చాలా ఎక్కువ అంటే ఎంత ఈజీ ఉంటే అంత పని చాలా ఇష్టం అనమాట. కష్టపడి చేసే తత్వం చాలా మందికి తక్కువ. సో ఈజీగా ఉండాల. సో ఈజీ ఎవరైతే అనుకుంటారో, దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ కంఫర్ట్ జోన్ అంటాం. దాన్ని ఒక కంఫర్ట్ జోన్. అన్ని పనులంతా వాళ్ళకు అనుకూలంగా జరిగిపోవాలా, అంతట్లోనే ఉండాల, మరి ఎక్స్టెండ్ కాకూడదు అది. 10,000 అంటే చాలా నెలకు 10,000 వచ్చి సూపర్ అనుకుంటుంటారు, వేరే ఏం సూపర్ అనుకుంటుంటారు. అది తెలీదు వన్ గోల్స్, డ్రీమ్స్, ఇంకోటి ఇంకోటి అవన్నీ అస్సలు కనపడవు. ఏమై ఊరు ఒక కంఫర్ట్ జోన్. నాకు 5,000 వచ్చింది, 10,000 వచ్చింది, సూపర్ సూపర్ అనుకుని ఆ 10,000 5,000 తృప్తిలోనే అట్లానే మిగిలిపోతారు. దట్స్ నాట్ రైట్. సో పొటెన్షియల్ మనకుంది. అందరూ ఇప్పుడు ఇఫ్ ఎనీబడి కెన్ డూ, యూ కెన్ ఆల్సో డూ. సో ఎవరైనా చేస్తారంటే నువ్వు కానీ చేయొచ్చు, అది నథింగ్. కాబట్టి కంఫర్ట్ జోన్ ని వదిలేసి కొంచెం మనం డిఫరెంట్ గా థింక్ చేస్తే డెఫినెట్లీ ప్రతి ఒక్క వ్యక్తి అచీవ్ చేసుకుంటాడు. ఎందుకు? ఒక ఎగ్జాంపుల్స్ వేరే ఏదైనా కదా, బిజినెస్ లో ఫస్ట్ సపోజ్ కేవలం ఎంతమంది సో ఇన్కమ్ తీసుకుంటున్నారు, ఏ రకంగా ఇన్కమ్ తీసుకుంటున్నారు, ₹1,00,000 పైన ఇన్కమ్ ఎంతమందికి వస్తుంది? సో వాళ్ళు చేయగలిగినప్పుడు, వాళ్ళు చేయనప్పుడు, చేసేటప్పుడు నేను ఎందుకు చేయలేను? సో ఇలాంటి జస్ట్ ఒక క్లారిఫికేషన్ తో మనం బయటకు వస్తే ఆటోమేటిక్ ఆ కంఫర్ట్ జోన్ అనేది బయటకు వచ్చేస్తుంది. బట్ ఆ కంఫర్ట్ జోన్ ఎట్లా ఉంటుందంటే, ఇట్స్ లైక్ వన్ కైండ్ ఆఫ్ అడిక్షన్. సో పొద్దున్న లేసి ఒక టీ తాగాలనిపించడం, సాయంత్రం అయితే ఒక బీర్ కొట్టడం అనిపించడము. సో ఇట్లా ఇట్లా అడిక్షన్స్ అనేది అది క్రియేట్ చేస్తున్నాడు ఒక కంఫర్ట్ జోన్. నేను నా లైఫ్ సూపర్ అంతే, ఇంక వేరేది ఏం అవసరం లేదు. నేను నేను బాగున్నాను, నాకు 500 వచ్చింది, ₹1,000 వచ్చింది, ఈరోజు హ్యాపీ, ఇంక వేరేది అవసరం లేదు నాకు. దిస్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ కంఫర్ట్ జోన్. సో ఇది కాదు నెట్వర్కర్ గా ఉండాలంటే, దిస్ ఈస్ నాట్ ద ఫస్ట్ ట్రైట్. సో దిస్ ఈస్ డిఫరెంట్. సో వై డిసిప్లిన్ ఈజ్ ఇంపార్టెంట్, ఎందుకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది? సో డైలీ రొటీన్ వర్క్, సో ఈ కంఫర్ట్ జోన్ లో, సో వై డోంట్ you don't have to push yourself and your mind for doing comfort zone activities. You don't have to push yourself. నువ్వు ముందు పుష్ చేయాల్సిన అవసరం లేదు, యువర్ మైండ్ ఫర్ డూయింగ్ కంఫర్ట్ జోన్ యాక్టివిటీస్. సో మీ మైండ్ అలా చేస్తుంది. సో నీ చేత అవుతుందా? రైట్. ఇదేదో బాగుంది కదా, ₹1,000 వస్తుంది కదా, ఊరిని కూర్చుని తినొచ్చు కదా, నీకు ఇవన్నీ అవసరమా? రైట్. ఇట్లా నిన్ని స్టాప్ చేస్తుంది. ఆ బ్రెయిన్ మైండ్ అనేది స్టాప్ చేస్తుంది. ఎందుకు? నువ్వు చేసినటువంటి ఇంతవరకు నీ యాక్టివిటీస్ కానీ, ఇంతవరకు నీ పైన ఉండే నమ్మకం కానీ అక్కడ ఏం చేస్తుందంటే అక్కడ స్టాప్ చేస్తుంది. సో మీరు ముందుకు పోవాలనిపించదు, ఆ మైండ్ స్టాప్ చేస్తుంది. ఆ కంఫర్ట్ జోన్లే చాలా బాగుంది. సో ఒక ఆల్కహాల్ తీసుకునే వ్యక్తి, నువ్వు ఎంతైనా చెప్పు, ఈవినింగ్ అయితేనే ఒక క్వార్టర్ పడితే నాకు బాగుంటుంది, నువ్వు ఎంతైనా చెప్పేసి. ఒక లారీ డ్రైవర్, చాలా మంది నేను చూసిన,
సో సార్ నాకు క్వార్టర్ పడిందంటే బండి కరెక్ట్ గా కదులుతుంది సార్. క్వార్టర్ పడలేదంటే సైడ్కి తిప్పుతుంది సార్. యాడ సైడ్ తిప్పుతుందో తెలియదు. రైట్. సో వన్ కైండ్ ఆఫ్ అడిక్షన్. ఇట్ ఈస్ ఏ కంఫర్ట్ జోన్ అని చెప్పాను. సింపుల్ గా నేను ఎగ్జాంపుల్ చెప్పాను. ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ కంఫర్ట్ జోన్. అంత సూపర్, నాదే సూపర్ అనే టైప్ అనమాట. అట్లా కాకుండా వై పీపుల్ డోంట్ లీవ్ దేర్ కంఫర్ట్ జోన్. చాలా మంది ఎందుకు దాని నుంచి బయటికి రారు? కంఫర్ట్ జోన్ నుంచి ఎందుకు మిగతా వాళ్ళు బయటికి రారు? సో హ్యూమన్ నేచర్ ఈజ్ డూయింగ్ కాంప్రమైజెస్. సో హ్యూమన్ నేచరే అట్లా, మనిషి తత్వమే అలా. ఎట్లా? సో కాంప్రమైజ్. అన్నీ అనుకుంటాం అవుతాయా? హాసికి ఇద్దట్టు కాలు చాచుకోಬೇಕು. మంచం ఎంత ఉంటో, అది ఎంత ఉంటుందో అంతవరకు. ఏదో అంటారుగా, గంతకు తక్కంత, గంతకు తక్క బొంత ఏదో అంటుంటారు, రైట్? సో ఆశకి ఇద్దಷ್ಟು కాలు చాచಬೇಕು అన్నారు. అంటే మంచం ఎంత ఉంటుందో అంత కాలు చాపుకో అని చెప్పేసి చాలా మంది అంటుంటారు. సో అట్లా కాకుండా సో మనం మంచమే ఎందుకు పెద్దగా చేసుకోకూడదు? మంచాన్ని ఎందుకు పెద్దగా చేసుకోకూడదు? సో హ్యూమన్ నేచర్ ఈస్ డూయింగ్ కాంప్రమైజెస్. అందరూ రాజీ పడడం. అది మొదటి నుంచి వచ్చింది మనకి. పుట్టిండేవాడు ఊరినే పెడతాడా? పుట్టించిండేవాడు ఊరినే పెడతాడా? ఏదో ఒకటి పెడతాడులే. రెట్టి చట్నీ, ఆ, ముద్ద చట్నీ, ఏదో ఉంటుందిలే. అది జరుగుతుందిలే, నడుస్తుందిలే. రైట్. సో కాంప్రమైజ్ లో ఉంటుంది. అంటే వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్ ఉపయోగించుకోకుండా వాళ్ళు కాంప్రమైజ్ అవుతూ అక్కడే ఉంటారు. అది కాదు కదా. వీ హ్యావ్ బికమ్ మాస్టర్ ఇన్ డూయింగ్ కాంప్రమైజెస్ ఇన్ అవర్ డైలీ లైఫ్, రైట్ ఫ్రమ్ అవర్ చైల్డ్హుడ్. నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా చిన్నప్పటి నుంచే మనకి రాజీ పడటం చాలా తెలుసు. సో అక్కడికక్కడే ఎలా ఎట్లా ఏంటి అని చెప్పేసి చిన్నప్పటి నుంచే పెద్దలే నేర్పించారు. రైట్. ఉన్న దాంట్లో అంతే 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 అంతే, చాలా అంతే, చాలా ఎక్కువ వద్దు, వద్దు, వద్దు. సో పక్కనోడు ఏమన్నా అనుకుంటాడు, వాడు అనుకుంటాడు, వీడు అనుకుంటాడు. సో ఇలాంటి కాంప్రమైజెస్ లో మనం అక్కడే ఉన్నాము. నెక్స్ట్ స్టెప్ ముందుకు వేయలేకపోతాం. దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ కంఫర్ట్ జోన్. సో వెన్ ఎనీ వన్ do compromises on regular basis, it becomes their daily comfort, it their కంఫర్ట్ జోన్. సో ఎవరైనా ఇలాంటి కాంప్రమైజెస్ చేసుకుంటూ ఉంటా, వాళ్ళ డైలీ లైఫ్ లో ఏమవుతుందంటే ఒక కంఫర్ట్ జోన్ అనేది ఫిక్స్డ్ గా కూర్చుని పోతుంది. అండ్ మై డియర్ ఫ్రెండ్, డిఫరెన్స్ బిట్వీన్ డిసిప్లిన్ అండ్ సెల్ఫ్ డిసిప్లిన్. సో ఈ రెండింటికి మధ్య తేడా ఏంటి? నేను ఇంతకుముందు చెప్పా, డిసిప్లిన్ కి, సెల్ఫ్ డిసిప్లిన్ కి. ఇది ఎక్స్టర్నల్ ఫోర్స్ అవుతుంది, ఒకటి ఇంటర్నల్ ఫోర్స్ అవుతుంది. అంటే లోపల నుంచి ఒక ఇచ్చే ప్రేరణ ఒకటైతే, బయట నుంచి వచ్చే ప్రేరణ ఒకటి. సో బయట నుంచి వచ్చే ఒక ప్రెజర్ అన్నమాట. సో ఎట్లా వస్తుందంటే ఎక్స్టర్నల్ ఫేస్ వచ్చేసి లా ఆఫ్ ఇనర్షియా కావచ్చు, కొంత అంటే హ్యావ్ టు అప్లైడ్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ టు బ్రింగ్ ఎనీ చేంజ్. సో ఇలాంటి రకరకాల విషయాల్లో అంటే మీకు బయట ఎక్స్టర్నల్ గా ఫోర్స్ చేసేటివి, అంటే మిమ్మల్ని పుష్ చేసేటివి. సో ఎట్లా పుష్ చేస్తాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్కూల్ అనుకోండి, స్కూల్లో టీచర్ ఉంటాడు. టీచర్ వాని స్టూడెంట్ కి అనవసరం అన్నమాట. అంటే డిసిప్లిన్ గా ఉండాలా నేను అని చెప్పేసి వాని క్వశ్చన్ మార్క్. నాకు చాలా బాగుంది, నేను ఇట్లనే ఉంటాను అని చెప్పేసి అనుకుంటాడు. బట్ టీచర్కి తెలుసు, ఏం తెలుసు? సో వీడు డిసిప్లైన్ గా ఉంటే ఫ్యూచర్ బాగుంటుంది, డిసిప్లైన్ గా లేకపోతే ఫ్యూచర్ అనేది క్వశ్చన్ మార్క్ అయిపోతుంది. సో ఇలాంటి ఏ పని అయినా కానీ, ఒక బాస్ ఉంటాడు అనుకోండి, రైట్, ఇట్లా చేయండి ఇట్లా చేయండి అంటే, ఒక టీమ్ మేనేజర్ ఉంటాడు, ఇట్లా చేయండి ఇట్లా చేయండి అంటాడు. సో సో వర్క్ అనేది కరెక్ట్ గా ఉంటుంది. ఒక లీడర్ ఉంటాడు అనుకోండి, టీమ్ ఇట్లా చేయండి ఇట్లా చేయండి. సో సో కేఓపి ఇలా చేయాలా, మీటింగ్ ఇలా చేయాలా, హోమ్ మీటింగ్ ఇలా చేయాలా, ప్రెజెంటేషన్ ఇలా చేయాలా, జూమ్ మీటింగ్ ఇలా చేయాలా. సో ఇట్లా ఈ వ్యక్తులు ఎక్స్టర్నల్ గా ఫోర్స్ చేస్తారు. ఎక్స్టర్నల్ గా నువ్వు చెయ్యి 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 అని చెప్తారు. ఎప్పుడు చేస్తారు? ఎక్స్టర్నల్ ఫోర్స్ క్రియేట్ చేస్తారు, అది డిసిప్లిన్ గా చేయమని చెప్తారు. ఇది సింపుల్. డిసిప్లిన్ అక్కడ నుంచి వాళ్ళు అప్లై చేశారా, అది డిసిప్లిన్. సింపుల్. అంటే వాళ్ళకి టైం వచ్చి చేశారా, రైట్ టైంకి మీరు చెప్తున్నారు. సో నేను ఇప్పటి వరకు ఏదైతే చెప్తున్నానో, నాదంతా ఎక్స్టర్నల్ ఫోర్స్. మీకు నేను చెప్పగలను, బట్ ఇంటర్నల్ ఫోర్స్ నేను తీసుకురాలేను. సో అది మీలో చేంజ్ అవుతుంది. సో ఎక్స్టర్నల్ ఫోర్స్ ని ఏదైనా మీరు ఇది చేయండి అది చేయండి అట్లా చేస్తే ఇది ఒక మంచి దారి, ఇట్లా చేస్తే మనం అచీవ్మెంట్ ఈజీగా అవుతాము. సో మనం మారుదాము, తర్వాత ఇంకొకరిని మార్చుదాము. సో మనం ఎప్పుడైతే మారుతామో 100% చెప్తాను, ఇంకోరి పైన మీరు ఆలోచించారు, మీరు ఎదుగుతూ ఉంటారు. సింపుల్, వేరేది ఏం లే. మీకు అన్ని దారులు కనబడుతుంటాయి, ఆడ లేని దారి కానీ కనబడుతుంటుంది, మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. సింపుల్. సో అటువంటి కాన్ఫిడెన్స్ వస్తుంది మనం మనం ఇంటర్నల్ ఫోర్స్ పైన కాన్సన్ట్రేట్ చేస్తే. రైట్. సో ఎక్స్టర్నల్ ఫోర్స్ పైన మనం చూస్తే
చాలా మంది. సో ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎంతవరకు అప్లై చేస్తారు, రైట్. వాళ్ళు కొంతవరకు పాటించేంత వరకు డిసిప్లిన్ గా ఉంటారు. ఎప్పుడైతే మళ్ళీ మనం స్లో చేస్తాం, మనం చెప్పేది మానేస్తాం, చెప్పేది ఏమైనా నేర్చుకున్నారులే అని చెప్పేసి మానేస్తాం అనుకోండి, అప్పుడు వాళ్ళు దాన్ని వదిలేసి మళ్ళీ కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళిపోతారు. సో ఇంటర్నల్ ఫోర్స్ అలా కాదు, అవర్ సెల్ఫ్ ఇంటర్నల్ ఫోర్సెస్. సో ఎప్పుడైతే డిసిప్లిన్ కావాలా, డిసిప్లిన్ 100% నీకు ఒక దారి చూపించేటట్టు కావాలా, బట్ దాన్ని అలవాటు చేసుకొని, సో మీలో మార్పు ఏమైనా వచ్చింది అనుకోండి, దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ సెల్ఫ్ డిసిప్లిన్. సో ఇట్లాంటి టైంలో ఆ వ్యక్తి ఇంకొకరిని ఇన్స్పైర్ చేస్తాడు. సో నేను చూడు, నా బిజినెస్ చూడు, నా గ్రోత్ చూడు అని చెప్పేసి చూపిస్తాడు. అది ఇన్స్పిరేషన్ గా ఇంకొకరికి అచీవ్మెంట్ గా చూపిస్తుంది అనమాట. సో అట్లా మనం ముందుకు వెళ్ళాలంటే, సో సెల్ఫ్ డిసిప్లిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది అవసరం, బట్ దాంతో పాటు ఏం కావాలా, ఇంటర్నల్ ఫోర్స్ మీలో చేంజెస్ కావాలా. నేను ఎంత చెప్పినా మీకు, ఓకే ఓకే సార్, దీనికన్నా మస్తు చెప్పేవాళ్ళు ఉన్నారు సార్, చాలా మంది నేను ఎన్ని చూశాను సార్ వీడియోస్, అబ్బాబ్బా చూస్తే ఒక అర్ధ గంటలో మైండ్ బ్లోయింగ్ సార్. నేను చెప్తున్నా, మైండ్ ఇన్వాల్వ్ అయింటే బ్లోయింగ్ అవుతుంది సార్. ఇన్వాల్వ్ కాలేదు సార్, మైండ్ ఇన్వాల్వ్ అయింటే మీరు ఇంటర్నల్ ఫోర్స్కి వస్తారు, సెల్ఫ్ డిసిప్లైన్కి వస్తారు, అక్కడ నుంచి ఇంకాస్త ఎదిగిపోతారు. బట్ ఎప్పుడైతే సెల్ఫ్ డిసిప్లైన్డ్ గా లేకపోతే నథింగ్. సో చెప్పే వాళ్ళు ఉన్నంతసేపు వరకు వింటారు, తర్వాత అదే కంఫర్ట్ జోన్ లోకి మీరు వెళ్ళిపోతారు. సో ఇంటర్నల్ ఫోర్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, దట్ ఈస్ సెల్ఫ్ డిసిప్లిన్. స్వయం క్రమశిక్షణ మీకు అంటే సెల్ఫ్ గా నాకు నేను క్రమశిక్షణగా ఉండడము, సింపుల్. సో ఈ రోజు ప్లాన్ ఏంటి, రేపు ప్లాన్ ఏంటి, మొన్నటి ఏంటి, రైట్. సో ఇంటర్నల్ గా ఒక మోటివేషన్ అనేది రావాలి. ఎవరో చెప్తే రాదు మోటివేషన్, కొంతవరకు వస్తుంది. దాని నుంచి మనలో నుంచి వచ్చే మోటివేషన్ ఇంకా గ్రేట్. సో అది ఎలాంటప్పుడు వస్తుందంటే, నాకు 100% నేను చాలా చూసిండే సర్వేలో, ఏదో ఒకటి ట్రిగ్గర్ చేసిందల్లా, నువ్వు లైఫ్ లో ఇంతేరా వేస్ట్ అనేటట్టుగా ఉండాలి ఎవడైనా చెప్తే, అప్పుడు పుట్టాల. అక్కడ నుంచి కసి పుడుతుంది, అది మామూలుగా ఉండదు కసి. సో అప్పుడు పుడుతుంది కసి, అది మామూలుగా ఉండదు. 100% సిసిఎంఐ అయ్యేంత వరకు ఇడిచిపెట్టాడు, 100% 1,00,000 రూపాయలు ఇన్కమ్ వచ్చేంత వరకు ఇడిచిపెట్టాడు. సో అట్లా ఉంటుంది అనమాట. అంటే ఇంటర్నల్ ఫోర్స్ అనమాట, అది ఇంటర్నల్ ఫోర్స్ లోపల పుడుతుంది అనమాట, అలాంటిదే. సో అక్కడ నుంచి మొదలవుతుంది ఇన్ సెల్ఫ్ డిసిప్లిన్ అనేది. సో అట్లా పుట్టాల. ఏదైనా కసి పుట్టాలంటే ఏదో ఒకటి సాధించాలా, ఒకటి ఎగ్జాంపుల్ గా చూపించాలా. సో నా భార్యకి ఎన్ని రోజుల వరకు, సో ఒక టూర్ తిప్పలా, అక్కడ అది చేయలే ఇది చేయలే, అట్లీస్ట్ ఒక 2 తులాలు బంగారు తిప్పిలే అని చెప్పేసి ఏదైనా పుట్టాలా, లోపల నుంచి ఇంటర్నల్ గా ఒక ఫోర్స్ అనేది రావాలా. అప్పుడు ఏం చేస్తారంటే ఆటోమేటిక్ గా బిజినెస్ అనేది ముందుకెళ్తుంది. సో ఆ ఇంటర్నల్ ఫోర్స్ మిమ్మల్ని ఎక్కడ ట్రిగర్ చేస్తుందో అది గమనించాలి. అందుకే విమర్శించే వాళ్ళు కావాలా, తిట్టే వాళ్ళు కావాలా, మనల్ని తిట్టే వాళ్ళు కావాలా, వెనక మాట్లాడే వాళ్ళు కావాలా. నాకు చాలా హ్యాపీ, నాకు వెనక ఎవరన్నా మాట్లాడతారంటే నాకు చాలా హ్యాపీ. సో నాలో ఇంకా ఏదో లేనిది వాళ్ళు గుర్తిస్తున్నారు, సో దాన్ని ఓవర్కమ్ చేయాలా. వాళ్ళు లేనిది ఏదో అంటున్నారు అని ఇంకాస్త ముందుకు వెళ్ళాలా. వాళ్ళు లేనిది ఏదో నన్ను అంటున్నారు, సో నేను ఇంకా ముందుకు వెళ్ళాలా. వాళ్ళు నా చేత కాదంటున్నారు, నేను చేసి చూపించాలా. సో నేను ఎదగాల, నేనంటే ఏంటంటే ప్రపంచాన్ని చూపియాల. సో ఇలాంటి ఆలోచనలు ఎప్పుడు వస్తాయంటే ఇంటర్నల్ డిసిప్లిన్, సో ఇంటర్నల్ ఫోర్స్ మీరు బయటకు వచ్చినప్పుడు, సో ఆటోమేటిక్ మీరు చెప్పాల్సిన అవసరం లేదు, ధూమ్ ధామ్ అయిపోతుంది అనమాట. మై డియర్ ఫ్రెండ్, ఇట్ ఈస్ అన్ అబిలిటీ టు మేక్ యువర్ సెల్ఫ్ డూ దట్ యూ షుడ్ డూ, వెన్ యూ షుడ్ డూ ఇట్, వెదర్ యూ ఫీల్ ఇట్ ఆర్ నాట్. సో మీలో సెల్ఫ్ డిసిప్లిన్ అనేది, సో మీ వరకు మీరు ఏ రకంగా దానిపై వర్కౌట్ చేసుకుంటారు, సో మీరు ఎలా చేస్తారు. సో ఫీల్ కండి, లేకపోతే అది నో ప్రాబ్లం, మీరు ఎలా అంటే మీరు ఫీల్ అయితే డెఫినెట్లీ ఇట్ మేక్స్ యూ వండర్స్. సో ఇది మిమ్మల్ని అద్భుతాలను సృష్టిస్తుంది, లేకపోతే లేదు 100%. అండ్ వై సెల్ఫ్ డిసిప్లిన్ ఇస్ సో డిఫికల్ట్, ఇది ఎందుకు చాలా డిఫికల్ట్. చాలా మందికి ఏంటంటే డిసిప్లినే కష్టం, బట్ సెల్ఫ్ డిసిప్లిన్ ఇంకా కష్టం అవుతుంది. ఎందుకంటే మన పైన మనకి చాలా మందికి నమ్మకం ఉండదు. ఎవ్రీ వన్ నో దట్ ఇఫ్ దే బికమ్ సెల్ఫ్ డిసిప్లిన్ దే కెన్ బిగ్గర్ సక్సెస్ ఇన్ లైఫ్. సో మన ప్రతి ఒక్కరికి తెలుసు, మంచి సెల్ఫ్ డిసిప్లైన్డ్ గా ఉండేటువంటి వ్యక్తి సక్సెస్ అనేది సాధిస్తాడు.
దెన్ వై ఓన్లీ ఫ్యూ పీపుల్ ఆర్ సెల్ఫ్ డిసిప్లైన్డ్? ఎందుకు చాలా మంది సెల్ఫ్ డిసిప్లైన్డ్ గా లేరు? 99%, 99.99% ఆర్ నాట్ సెల్ఫ్ డిసిప్లైన్. 100కి 99.99% జనాల్లో సెల్ఫ్ డిసిప్లైన్డ్ కాదు. ఓన్లీ 0.01% పీపుల్ ఆర్ ఓన్లీ సెల్ఫ్ డిసిప్లైన్. దే కెన్ ఓన్లీ అచీవ్ బిగ్గర్ సక్సెస్ ఇన్ లైఫ్. అమ్మయ్యా, ఆ 0.01% లో మనం మాత్రం లేవు. My dear friends, we are so happy to be here. We are also in that 0.01% because you are listening to me. You know every skill. You know what to overcome, what not to. Right? సో మీరు ఏదైతే దాన్ని ఓవర్కమ్ చేయాలనుకున్నారో 100% మనము ఇలాంటి ప్రోగ్రామ్ లో ఉన్నాము. సో ఇలాంటివి నేర్చుకుంటున్నాం, ఇలాంటి స్కిల్స్ నేర్చుకుంటున్నాం. డెఫినెట్లీ మనకి చెడు తెలుసు, మంచి తెలుసు, డిసిప్లిన్ తెలుసు, సెల్ఫ్ డిసిప్లిన్ తెలుసు. కాబట్టి 0.01% లో మనం ఉందాం. థింక్ బిగ్. సో గొప్పగా ఆలోచించే. సో 99%, 99.99 నీడ్ ఎనీ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఫర్ బీయింగ్ డిసిప్లైన్. సో వాళ్ళకి ఫోర్స్ అవసరం. లెట్ సి వై ల్యాక్ ఆఫ్ సెన్స్ ఆఫ్ ఎనర్జీ. చాలా మందిలో ఏమంటే ఇలాంటి వాళ్ళకి కానీ కావాలా? ఎందుకు వాళ్ళలో ఏంటి కొన్ని అంటే డ్రాగ్ చేసేవి అంటారు, అంటే ఎనికి లాగేటివి చాలా అన్నీ ఉంటాయి. రైట్? సో 99.99% జనాల్లో సో ఈ సెల్ఫ్ డిసిప్లిన్ ఉండదు. వాళ్ళకి అది చాలా అవసరం అవుతుంది. ఫస్ట్ థింగ్ ఈజ్ ల్యాక్ ఆఫ్ సెన్స్ ఆఫ్ అర్జెన్సీ. సో ఒక అర్జెన్సీ లేకపోవడం. ఉందిలే, ఇంకో 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఎట్లా బతుకుతాం అట్లా అప్పుడు సంపాదించలే అనుకుంటారు చాలా. ఎవరికి ఏ లైఫ్ అని ఎప్పుడు పుట్టుక చావు రెండు ఎవరికి అర్థం కావు. సో ఎప్పుడు ఏది ఉంటుందో తెలియదు. రైట్? సో మనం దాన్ని గ్రహిస్తే మన పైన మనం ఎవరికి కంపేర్ చేసుకోము, మనం ముందుకెళ్తుంటాం. సింపుల్. సో సెన్స్ ఆఫ్ అర్జెన్సీ ఇస్ దట్ టైప్. సో సెల్ఫ్ డిసిప్లిన్స్ ఇఫ్ ల్యాక్ ఇన్ దోస్ హూ ల్యాక్ ఎనీ సెన్స్ ఆఫ్ అర్జెన్సీ. సో ఎవరిలో అయితే సెన్స్ ఆఫ్ అర్జెన్సీ లేదో సో వాళ్ళకి సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఉండదు అనమాట. సో ఆ అర్జెన్సీని క్రియేట్ చేసుకోవాలంటే ఒక టైం గురించి ఆలోచించాలి. ఎంత టైం ఉంటుంది, ఎన్ని రోజులు, ఎన్ని అంటే ఫర్ సపోజ్ నేను టైం మేనేజ్మెంట్ చెప్పినప్పుడు చెప్పిట. సో ఎంత టైం ఉండేది మీకు? ఇప్పటి వరకు ఎంత ఉంది? లాస్ట్ 10 years లో ఏం సంపాదించారు? నెక్స్ట్ 10 years లో మీరు ఎంత సంపాదించుకోవాలనుకుంటున్నారు? నెక్స్ట్ 20 years లో మీ రిటైరింగ్ ప్లాన్ ఎలా ఉంటుంది? సో ఆ టైంలో మీకు ఎలా హెల్ప్ అవుతుంది? ఇలాంటివన్నీ కొంచెం ఆలోచన చేస్తే డెఫినెట్లీ అర్జెన్సీ అనేది క్రియేట్ అవుతుంది. అక్కడ నుంచి మీకు వర్క్ స్టార్ట్ అయింది. ఇఫ్ ఎనీ వన్ ల్యాక్ అర్జెన్సీ ఫర్ వర్క్, హీ విల్ కీప్ డూయింగ్ ప్రొకాస్టినేషన్. సో ఏదైతే ఆ, దీంట్లో ల్యాక్ ఉంటుంది అనుకోండి, ఇలాంటి అలవాట్లు లేవు, ఆలోచన చేసే అలవాట్లు లేవు, అర్జెన్సీ అనేది అస్సలు లేదు, సో సీరియస్నెస్ అనేది లేదు లైఫ్ పైన, అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రొకాస్టినేషన్ చేస్తారంటే ఆ, ఇంకా కాస్త ముందుకు నెట్టడం అనమాట. ముందుకు నెట్టడం, రేపు చేద్దాంలే, మర్నాడు చేద్దాంలే, ఇంకో రోజు చేద్దాంలే, ఇట్లాంటివని చెప్పేసి మనం ముందుకేస్తాం. ఎప్పుడు అర్జెన్సీ అనేది లేకోకున్నప్పుడు. మై డియర్ ఫ్రెండ్, అన్ అటిట్యూడ్ ఆఫ్ మీడియోక్రిటీ. 100% అన్ అటిట్యూడ్ ఆఫ్ మీకు మీడియోక్రిటీ అంటే సో ప్రపంచంలో జనాలు అన్ని రకాల ఉంటారు. అటు ఉంటారు, ఇటు ఉంటారు. సో వాళ్ళని అందరినీ అన్ని రకాల జనాలు ఉంటారు. సో వాళ్ళు ఏ రకంగా మనం క్రిటిసైజ్ భరించుకుంటూ మనం ముందుకు వెళ్తా ఉంటాం. సో నలుగురు నలుగురు నాలుగు రకాలు అనుకుంటుంటారు. డెఫినెట్లీ నో ప్రాబ్లం, అది ఇంతకు ముందు ఉండేటువంటి పద్ధతి. బట్ నువ్వేంటి? సో నా గుంపులో గోవిందా లేకపోతే గుంపు గోవిందా? ఏది నువ్వు ఏ రకమైనటువంటి వ్యక్తి? సో దాన్ని నువ్వు ఎట్లా రిసీవ్ చేసుకుంటావు, ఎట్లా ముందుకు వెళ్తావు, దట్ ఈస్ డిఫరెన్స్. సో అది మనకి కావాలా? సో మనం ఎలా ముందుకు వెళ్తున్నాం. అండ్ ల్యాక్ ఆఫ్ మెచ్యూరిటీ ఇన్ బిహేవియర్. సో ఒక మెచ్యూరిటీ అనేది సర్టన్ ఏజ్ తర్వాత ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క మెచ్యూరిటీ అనేది క్రియేట్ అవుతుంది. 16-17 సంవత్సరాల వరకు ఒక వ్యక్తి చిన్న వ్యక్తిగానే ఉంటాడు. ఎప్పుడైతే మెచ్యూరిటీ సో 18-20 years తర్వాత కొంతవరకు ఆలోచించేస్తారు లైఫ్ అనేది. కొంతమంది 40 years అయినా కానీ ఇంకా అక్కడనే ఉంటారు, ఇంకా మెచ్యూరిటీలో, ఇంకా ల్యాక్ ఆఫ్ మెచ్యూరిటీలో, అంటే మెచ్యూరిటీ లేక ఇంకా అక్కడలే ఉంటారు. సో అది కాదు. సో నేర్చుకోవాలా, సో తెలుసుకోవాలా, వినాలా, సో మంచి వ్యక్తుల దగ్గర తెలుసుకోవాలా. అండ్ మెచ్యూరిటీ మీన్స్ నోయింగ్ వాట్ ఈజ్ రైట్ అండ్ రాంగ్. సో ఏది మంచి చెడ్డ.
మీన్స్ నోయింగ్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ అండ్ వాట్ కెన్ బి ఇగ్నోర్డ్. సో ఏది మనకి ఉపయోగము, ఏది ముఖ్యము, ఏది మనకి ఉపయోగం లేనిది, ఏది మనం వదిలేయాల్సింది, ఇవన్నీ మెచ్యూరిటీ ఉండే వ్యక్తులు కరెక్ట్గా ఆలోచించేస్తారు. బట్ మెచ్యూరిటీ లేదనుకోండి, ఇక్కడనే సో రైటా రాంగ్ ఆలోచించారు, ఇంపార్టెంటా అది ఆలోచించారు, అక్కడనే ఉండిపోతారు ఏమాత్రం ఆలోచన చేయకుండా. తర్వాత ల్యాక్ ఆఫ్ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ మీన్స్ బాధ్యతాయుతంగా ఉండడం. సో అది బాధ్యత అనేది లేనప్పుడు ఏమవుతుంది, అక్కడనే ఉండిపోతారు. సెల్ఫ్ డిసిప్లిన్ పీపుల్ అండర్స్టాండ్ దేర్ రెస్పాన్సిబిలిటీస్. సెల్ఫ్ డిసిప్లిన్ ఉండేటువంటి వ్యక్తులు రెస్పాన్సిబిలిటీస్ ని తీసుకుంటారు, వాళ్ళ బాధ్యతలను తీసుకుంటారు. సో నా టీం, లెఫ్ట్ టీం కానీ రైట్ టీం కానీ, సో ప్రతి ఒక్కటి ఏ విషయమన్నా అది నాకు సంబంధించింది, నేను ట్యాకిల్ చేయాలి, సో దాన్ని హ్యాండిల్ చేయాలి. తర్వాత దాంట్లో ఉండేటువంటి ఏదైనా ప్రాబ్లమ్ సాల్వింగ్ మీరు ఫస్ట్ ఉండాలా. సో అటువంటి బాధ్యతలు మీరు తీసుకోవాలా. సో దట్ ఈస్ ల్యాక్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. అలాంటి టైంలో మనం ఇవి హ్యాండిల్ చేయాలా. సో ఎప్పుడైతే ల్యాక్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుందో, ఏమాత్రం బాధ్యతలు ఉండవో, సో వాళ్ళకి ఫెయిల్యూర్స్ అనేది రీచ్ అవుతారు అనమాట. సో మై డియర్ ఫ్రెండ్, a lack of habit of checking your progress. చాలా మందిలో ప్రోగ్రెస్ చెక్ చేసుకోకపోవడం, రైట్. సో 86,400 రూపీస్ డైలీ మన అకౌంట్ లో పడుతూ ఉంటాయి, మనకు అందరికీ తెలుసు. సో దాన్ని ఎట్లా ఉపయోగించుకుంటాం, రైట్. సో దాన్ని వచ్చిండే అమౌంట్ ని మనం ఎట్లా ఏ దానికి వాడుకున్నాం అని చెప్పేసి చెకింగ్ ప్రోగ్రెస్ అంటాం, రైట్. ప్రతి ప్రతిరోజు మనకి డబ్బులు పడుతున్నాయి, 86,400 రూపాయలు పడుతున్నాయి. సో దాన్ని ఎట్లా వాడుకున్నాం, ఏ రకంగా వాడుకున్నాం, పోయిన వారం ఎట్లా వాడుకున్నాం, అంతకు ముందు నెలలో ఎట్లా వాడుకున్నాం, నిన్న ఎట్లా వాడుకున్నాం, ఈ రోజు ఎలా వాడుకోవాలా, రేపు ఎలా వాడుకోవాలా. దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ప్రోగ్రెస్. మనం ఎట్లా వాడుకున్నాము అనేది దాని గురించి చూపించేది, రైట్. ఆ అలవాటు లేకపోయినా కానీ మీరు సెల్ఫ్ డిసిప్లిన్ పర్సన్ కాదు. అండ్ ల్యాక్ ఆఫ్ హ్యాబిట్ ఆఫ్ చెకింగ్ యువర్ ప్రోగ్రెస్. సో సెల్ఫ్ ఎవాల్యుయేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మనం దాన్ని ఎలా అని చెప్పేసి ఎంత ఎంత ఎత్తులో ఉన్నాం, అక్కడే ఉన్నామా, ఎదిగామా, లేకపోతే మీడియంగా ఉన్నామా, సో దాన్ని గురించి ఆలోచన చేస్తూ మనకు మనం మార్క్స్ వేసుకోవాలన్నమాట. అంటే మనకి 100కి 60 వచ్చిందా, 70 వచ్చిందా, 30 వచ్చిందా, 20 వచ్చిందా, ఎట్లా వచ్చింది, 100కి 100 వచ్చినాయా, అవుట్ వచ్చినాయా. సో మనం ఎవాల్యుయేషన్ చేసుకుంటే మనకి సెల్ఫ్ మోటివేటెడ్ గా మనం అవుతాం. సో మనం ముందుకెళ్తాం. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, వెన్ నో వన్ ఈస్ దేర్ టు ఆస్క్ అండ్ గైడ్, నిన్ను అడిగేవాడు, నిన్ను నీకు గైడ్ చేసేవాడు లేకపోతే డెఫినెట్లీ యూ విల్ ఫెయిల్. మెనీ పీపుల్ ల్యాక్ ఆఫ్ ఎ పర్సన్ ఇన్ యువర్ లైఫ్. సో మన లైఫ్ లో చాలా మంది మనకి చెప్పేవాడు ఉండడు, చేసేవాడు ఉండడు, చూపించేవాడు ఉండడు, ఈ 3 రకాలు ఉండదు. అట్లీస్ట్ నీకు తెలిసిందైనా నువ్వు కరెక్ట్ గా చేసేది ఉండదు. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ వ్యక్తి ఫెయిల్ అవుతాడు. సో దట్స్ వై హూ ఆస్ దెమ్ యూ క్వశ్చన్, నేను ఈ క్వశ్చన్లు అడిగేవాడు, నీకు చెప్పేవాడు, నేను మోటివేట్ చేసేవాడు. సో ఇవన్నీ క్వశ్చన్ అనుకుంటే, దట్స్ వై ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ ఏ గురు ఆర్ మెంటర్, గైడ్, లైఫ్ బిజినెస్ కోచెస్ ఆర్ మెంటర్. గురు హెల్ప్ యూ టు డిసిప్లిన్స్ అండ్ ఫోకస్. సో ఒక గురువు కానీ, మెంటర్ కానీ, గైడ్ కానీ, ఒక లైఫ్ కోచ్ కానీ, ఒక బిజినెస్ కోచ్ కానీ, మెంటర్ కానీ, ఏ వ్యక్తి అయినా కానీ, ఇలాంటి వ్యక్తులు ఉన్నప్పుడే, గైడ్ చేసినప్పుడే సో నీ లైఫ్ లో కొంతవరకు మార్పు అనేది వస్తుంది. అక్కడ నుంచి మీరు అచీవ్మెంట్ అవుతారు. కాబట్టి మనకి ఇంకొక వ్యక్తి, చెప్పే వ్యక్తి కావాలా. ప్రతిరోజు అంతే. మనం ఇంట్లో ఉండాం అనుకోండి, తల్లిదండ్రులు ఫస్ట్ గైడ్ అవుతారు, గురువులు అవుతారు, రైట్. తర్వాత మళ్ళీ స్కూల్కి పోతాం, స్కూల్లో టీచర్ అవుతారు, ఇంకోరు అవుతారు. తర్వాత మళ్ళీ సొసైటీలో కోసం ఫ్రెండ్ అవుతాడు, గైడ్ అవుతాడు, రైట్. తర్వాత మళ్ళీ ఇంకాస్త ముందుకు వెళ్తే సో బిజినెస్ లో డెవలప్మెంట్ కావాలా, డెఫినెట్లీ ఒక గురువు అనేది 100% కావాలి. సో మెంటర్ కావాలి, గైడ్ కావాలి, లేకపోతే మీకు పక్కదారి పడతారు, ఇంకా ముందుకు వెళ్ళిపోలేరు. సో ఎందుకు, నీకు తెలిసిందే అక్కడనే ఉంటారు, అక్కడే వెళ్ళిపోతారు. అది కాకుండా ఒక మంచి గురువుని పెట్టుకోవాలా, మీరు ముందుకు వెళ్ళాలా. సో నాట్ రెడీ టు యాక్సెప్ట్ మిస్టేక్స్. సో మనం ఏదైతే తప్పులు చేసింటామో దాన్ని యాక్సెప్ట్ చేసేకి రెడీ ఉండకపోవడం. తప్పులనే తప్పులని ప్రతి ఒక్కరూ చేస్తారు, దాన్ని యాక్సెప్ట్ చేయకపోయినా హీఈస్ నాట్ ఏ సెల్ఫ్ డిసిప్లైన్ పర్సన్. యాక్సెప్ట్ చేయాలి. ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తావో అక్కడ నుంచి నువ్వు నేర్చుకుంటావు. సో అక్కడ నుంచి నీ వాల్యూ పెరుగుతుంది. యాక్సెప్ట్ యువర్ మిస్టేక్, వర్క్ ఆన్ దానిపైన మళ్ళీ పని చేయాలి. ఎట్లా పని చేయాలి, రిపీటెడ్ గా మళ్ళీ ఇంకాస్త మిస్టేక్స్ జరుపుకోకుండా చూసుకోవాలి. మిస్టేక్ జరిగింది, నెక్స్ట్ టైం ఆ మిస్టేక్ జరగకుండా చూసుకోవాలి. దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ఏ లీడర్.
దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ఏ పర్సన్, దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ఏ లైఫ్. మనం ఇట్లా ఉండాలని చెప్పేసి ఆలోచన చేసేవాళ్ళు. రైట్, బీ సెల్ఫ్ డిసిప్లిన్ నాట్ టు రిపీట్ దెమ్. సో దాన్ని మనం రిపీట్ చేసుకోకుండా అది ముందుకెళ్ళాలంటే మనం రిపీట్ చేయకూడదు అన్నమాట. అలాంటి మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ చేయకూడదు, దాని నుంచి నేర్చుకోవాలి. సేమ్ మిస్టేక్ చేసినారనుకోండి, అది ఇంటెన్షన్ అయిపోతుంది. ఉద్దేశంగా చేసినాడు అనేది 100% అర్థం. చేసిండే తప్పు రిపీట్ అయింది అనుకోండి, అది ఉద్దేశం అని చెప్పుకోవచ్చు. సో చాలా మంది మీరు గమనిస్తుంటారు, ఉద్దేశం ఏంటి, లేదా ఆ దాని నుంచి మళ్ళీ రిపీట్ చేయకపోతే అది ఆ వ్యక్తి ఆ, అంటే రియలైజ్ అయ్యి చేసి సెల్ఫ్ డిసిప్లైన్ గా ముందుకెళ్తున్నాడా, లేకపోతే ఇంటెన్షనల్ గా సేమ్ వేలోనే ఉన్నాడా అనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఈరోజు మనం అందరినీ చదివే వ్యక్తులు అయిపోయినాం. సో ఈ నాకు తెలిసినంత వరకు ఈ సెషన్స్ లో మాక్సిమం సో ఈ క్వాలిటీస్ అన్ని వేరే వాళ్ళు మీరు గమనించే ప్రయత్నం చేస్తారు. ఇలాంటి క్వాలిటీస్ మీరు వేరే వాళ్ళలో గమనించేటువంటి ప్రయత్నం చేస్తారు. సో ఎవరైనా కావచ్చు, సో ఫ్యామిలీలో కావచ్చు, పక్కన కావచ్చు, సో టీమ్ మెంబర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరిలోనే ఏదైనా ఈ క్వాలిటీస్ ఉన్నాయా, ఈ క్వాలిటీస్ ఉన్నాయా అని చెప్పేసి ప్రయత్నం చేస్తుంటారు. రైట్. సో డెఫినెట్లీ దట్ ఇంపాక్ట్స్ మోర్. ఇది దాన్ని చాలా ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి మనము ప్లస్ వాళ్ళు రెండు రకాల ఒక కోఆర్డినేషన్ మీన్స్ మనం ఒకరికొకరు సహకరిస్తూ మనం నేర్చుకుంటూ ఇంకొకరికి నేర్పించాలి. సో ఈ విషయాలు నీకు తెలుసు, వేరే వాళ్ళకి తెలియదు. ఈ విషయాలు నీకు ఒక్కటే తెలుసు, వేరే వాళ్ళకి తెలియదు. సో మీరు మార్పు చెందుతూ వేరే వాళ్ళని మార్చాలా. దట్ ఈస్ ద రియాలిటీ. రైట్. సో లెట్స్ వర్క్ ఆన్ దాట్. అండ్ ల్యాక్ ఆఫ్ అంబిషన్ ఫర్ ఫర్దర్ ప్రోగ్రెస్. అక్కడ నుంచి ఒక సంకల్పం అనేది ఉండదు, ముందుకు వెళ్ళాలనే ఒక తపన అనేది ఉండదు. అప్పుడేమైతుంది, డిసిప్లిన్ అనేది ఉండదు. ఎక్కడి వరకు కొంతవరకు వచ్చింటారు, ఓ సూపర్, నేనే గ్రేట్, నేను తోపు, నాకైనా ఇంకెవరు లేరు అని చెప్పి యాటిట్యూడ్ కాదు. సో అక్కడ ఏమైతుందంటే, అక్కడ నుంచి నేను ముందుకు వెళ్తానా అని మళ్ళీ ఒక డౌట్ వస్తుంది. సో ఏదో చిన్న డిస్టర్బెన్స్ లో మళ్ళీ ముందుకు వెళ్తానా అనే డౌట్ వస్తుంది. ఇట్లా కాదు. సో ఎన్నైనా రాదు, ఆడ పిడుగు పడిని నేను రెడీ ఉంటా, నేను ముందుకు వెళ్తా, నేను దూసుకెళ్తా అనే తత్వం అనేది మనలో వస్తుంది. ఎప్పుడు, వెన్ యూ బిలీవ్ ఆన్ యువర్ సెల్ఫ్, వెన్ యూ బిలీవ్ ఆన్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెంట్. సో వెన్ యూ బిలీవ్ ఆన్ సెల్ఫ్ డిసిప్లైన్. సో మీరు మీ ఒక సెల్ఫ్ డిసిప్లైన్ పైన, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పైన, మీ పైన బిలీఫ్ పైన, మీ నమ్మకాల పైన, వీటన్నిటిపైన మీరు ఉన్నారనుకోండి, నో వన్ కెన్ స్టాప్ యూ. మిమ్మల్ని ఎవరు ఆపలేరు, మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. సింపుల్. ఇఫ్ ఎనీ వన్ ల్యాక్ అంబిషన్ టు గ్రో, హంగర్, డ్రీల్, ఇంకోటి ఇంకోటి ఏదైనా కానీ, ఆకలి అనేది ఉండాలి. రైట్, నేను సంపాదించాలా, ఇట్లా ఇట్లా ఇన్స్పైర్ చేయాలి అందరినీ. సో నా టీంలో ఇంతమంది అచీవర్స్ ఉండాలా, నేను ఒక లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలా, ఇట్లాంటి ఆలోచనలు అనేది మనకి ఎప్పుడైతే వస్తాయో, డెఫినెట్లీ డిసిప్లిన్ అనేది వస్తుంది, సెల్ఫ్ డిసిప్లిన్ వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది, అన్నీ వస్తుంది. రైట్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ సైకాలజీ ఆఫ్ డిసిప్లిన్. సైకాలజీ అని చెప్తుంది. సైకాలజీలో ఎలా చెప్తారంటే, ఇఫ్ యూ ప్రాక్టీస్ డిసిప్లిన్ యువర్ వర్క్ ఆర్ లైఫ్. సో మన లైఫ్ లో కానీ, లేకపోతే మన వర్క్ లో ఏదైనా పని చేసే టైంలో కానీ, సో దాన్ని ప్రాక్టీస్ చేస్తే, అంటే గురువు చెప్పినట్లుగా క్రమశిక్షణ అనేది ప్రాక్టీస్ చేస్తే, ఆ వ్యక్తి వచ్చేసి క్రమశిక్షణగా పెరిగి ఒక పెద్ద టాప్ ర్యాంక్ రీచ్ అవుతాడు. రైట్. సో ఇట్ విల్ బికమ్ ఎన్ హ్యాబిట్. సో ఒక అలవాటుగా మారిపోతుంది. రైట్. వెన్ సంథింగ్ ఈజ్ యువర్ హ్యాబిట్, ఇట్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ యువర్ నేచర్ ఆర్ యువర్ లైఫ్. సో ఎప్పుడైతే అది అలవాటుగా మారిపోతుందో, అది మన లైఫ్ లోనే ఒక ఒక అలవాటుగా మనం మార్చుకుంటాం. ఎందుకు, ఈ 21 days సీక్రెటే అది. మనం డైలీ ఏదో కొత్త విషయం నేర్చుకుంటున్నాము. దీన్ని ఇక్కడే వదలరు మీరు. నేను ఇక్కడ స్టాప్ చేసినాను ఈ 21 days మీకు లేదురా ఇప్పటి నుంచి 21 days క్లోజ్, ఇక్కడ నుంచి మీరు మీరు నేర్చుకోండి అని చెప్పినా గానీ, ఆ 21 days నుంచి మళ్ళీ మీరు కొత్త కొత్త విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేస్తారు 100%. ఎందుకు, దట్ ఈస్ ద హ్యాబిట్. మనం డైలీ ఏదో కొత్త విషయాన్ని నేర్చుకుంటూ వస్తున్నాం. మన టీంకి ఉపయోగపడేటువంటి ఏదో కొత్త విషయం, నన్ను నేను మార్చుకోవడానికి ఒక కొత్త విషయం, టీంలో చేంజెస్ తీసుకోవడానికి ఒక కొత్త విషయం, సో అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ చేసుకోవడానికి ఒక కొత్త విషయం. సో ఇట్లా రకరకాలైనటువంటి విషయాలను మనం తెలుసుకుంటూ మనం ముందుకెళ్తున్నాం కాబట్టి, సో అది మనకు ఒక హ్యాబిట్ అయిపోతుంది, ఒక అలవాటు అనేది అయిపోతుంది. ఎప్పుడైతే అలవాటు అయిపోతుందో మన లైఫ్ లో ఒక పార్ట్ అయిపోతుంది అనమాట. అది ఒక పార్ట్. పొద్దున్న లేస్తేనే మనం బ్రష్ చేయాలి, పొద్దున్న లేస్తే ఇలాంటి అలవాట్లుగా ముందుకి లీడ్ చేస్తూ ఉంటాం. దట్ ఈస్ సెల్ఫ్ డిసిప్లైన్. సో హ్యాబిట్ అనేది మనకి ఒక పార్ట్ అయిపోతుంది అనమాట. దట్ ఈస్ సైకాలజికల్లో ఇట్లా ఈ దారిలో వెళ్తుంది అనమాట సైకాలజీగా. సో ఒక డిసిప్లిన్ అనేది హ్యాబిట్ నుంచి మనకు పార్ట్ గా వెళ్ళిపోతుంది అనమాట. అండ్ దెన్ సంథింగ్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ నేచర్, ఇట్ బికమ్స్ ఆటోమేటిక్ వితౌట్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్. ఎవరో ఇంకోరు చెప్పాల్సిన అవసరం లేదు.
ఈ 21 డేస్ తర్వాత నువ్వు ఇది నేర్చుకో అది నేర్చుకో నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు నేర్చుకుంటావు ఎందుకు. సో నాలెడ్జ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనేది నీకు అర్థమైపోతుంది. నేను చెప్తే నేర్చుకోరు, ఇంకోరు చెప్తే నేర్చుకోరు, నాకు తెలుసులేరా నేను నేర్చుకుంటున్నా అని చెప్పే ఒక యాటిట్యూడ్ ఉంటుంది. వేరే వాళ్ళు ఎక్స్టర్నల్ గా ఫోర్స్ చేసి నువ్వు అది చెయ్యి ఇది చెయ్యి అట్లా చెయ్యి, టీంని ఇట్లా హ్యాండిల్ చెయ్యి, ఇక్కడ ఇంత రావాలా అక్కడ ఎంత రావాలా వాడిని అట్లా హ్యాండిల్ చెయ్యి, ఇట్లా ఇలాంటివన్నీ మీరు చెప్పాల్సిన అవసరం లేదు సార్, నేను 21 డేస్ లో నేర్చేసుకున్నాను సార్, మరి చెప్పాల్సిన అవసరం లేదు సార్, అట్లా నేను ముందుకు వెళ్తాను సార్, ఎటువంటి సిచ్యువేషన్ అయినా నేను ఈజీగా హ్యాండిల్ చేస్తాను సార్, నేను సక్సెస్ అవుతాను సార్, అది నాకు తెలుసు సార్ అనేటట్టు. అంటే నేను చెప్పినా కానీ ఓకే సార్ అనుకుంటారు, కానీ లోపల వరకు నాకు తెలుసు అని చెప్పేసి ఉన్న యాటిట్యూడ్ ఉంటుంది. వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. సో ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది అస్సలు అవసరం లేదు నన్ను అడిగితే. ఎప్పుడు విషయం తెలియనప్పుడు టీచరు స్టూడెంట్ కి డిసిప్లిన్ తెలీదు నేర్పిస్తాడు. ఎప్పుడైతే డిసిప్లైన్డ్ గా వచ్చింది అనుకోండి సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఏర్పడుతుంది. సో ఎప్పుడైతే సెల్ఫ్ డిసిప్లైన్డ్ గా వ్యక్తి తీసుకుంటాడో ఆ వ్యక్తి ఎదుగుతాడు. సింపుల్. సో నేను చెప్పడం వరకే. సో అది మీరు క్రమశిక్షణ అని చెప్పడం వరకే, డిసిప్లిన్ అని చెప్పడం వరకే. మీరు సెల్ఫ్ డిసిప్లిన్ గా కన్వర్ట్ చేసుకునేది ఎప్పుడంటే మీరు కరెక్ట్ గా నేర్చుకున్న తర్వాత మీరు అప్లై చేసినప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. దట్ ఈస్ సెల్ఫ్ డిసిప్లిన్ అనేది. నేను ఎవరో చెప్తే చేయరు మీరు, రైట్, మీరు మీరు అనుకుంటే చేస్తారు, దట్ ఈస్ సెల్ఫ్ డిసిప్లిన్. సో దానిపైన మనం వర్క్ చేస్తే ఎంత బాగుంటుంది, right? And when something does not require external forces, that is self discipline for you. సో బయట ఎక్స్టర్నల్ ఫోర్స్ అవసరం లేదు, అప్పుడు నీది సెల్ఫ్ డిసిప్లిన్ అనేది నీకు వర్కౌట్ అవుతుంది. దట్ ఈస్ ఫర్ టుడే. ఐ థింక్ ఇట్స్ ఎ వండర్ఫుల్ టాపిక్ ఫర్ యూ. Thank you వెరీ మచ్ ఫర్ జాయినింగ్. And if any doubts, you can raise your hand or chat in chat box.